అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉండబోతుంది. మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఖర్చుల గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి. వ్యాపారవేత్తలు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాల్సి రావచ్చు. మీరు మీ అప్పుల నుండి బయటపడవచ్చు. మీరు పెండింగ్లో ఉన్న పనులను సులభంగా పూర్తి చేస్తారు మరియు గందరగోళంగా ఉన్న కార్పొరేట్ పని విధానాలను క్రమబద్ధీకరిస్తారు. ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలిక వృద్ధి కోసం ధైర్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఆకస్మిక వృత్తిపరమైన అవకాశం మీ ఆదాయాన్ని పెంచవచ్చు మరియు విస్తరణ బదిలీకి కొత్త అవకాశాలు కూడా తలెత్తవచ్చు. మీ ముఖ్యమైన దీర్ఘకాలిక వృత్తిపరమైన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. మీ బడ్జెట్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి మరియు తక్షణ రాబడిని వాగ్దానం చేసే ఊహాజనిత లేదా ప్రమాదకరమైన ఒప్పందాలకు దూరంగా ఉండండి. పాత అప్పులు తీర్చడానికి ఈరోజు ఒక చక్కటి అవకాశం ఉంది. మీకు ప్రోత్సాహకరమైన వార్త అందుతుంది. మీరు చాలా కాలంగా కలవని స్నేహితులను కలుసుకుంటారు. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్ద పనులు చేపట్టాలని మీకు అనిపిస్తుంది. ఇబ్బందులకు దూరంగా ఉండండి. మీరు చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కోవచ్చు. అనవసర ఖర్చులు ఉంటాయి. వ్యాపారం ఆశించిన లాభాలను ఇస్తుంది. నష్టభయాలను నివారించండి. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. మీ సానుకూల మరియు క్రమశిక్షణతో కూడిన వైఖరి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ తెలివైన నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు కుటుంబంతో తీరిక లేకుండా ఉండవచ్చు. వ్యాపార పరంగా ఇది ఒక సాధారణ రోజుగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తిలో నిమగ్నమైన వారు లాభాలను చూసే అవకాశం ఉంది. మీ బాస్ కార్యాలయంలో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసే బాధ్యతను మీకు అప్పగించవచ్చు. కొత్త పనులు ఆకస్మికంగా రావచ్చు మరియు మీరు ప్రణాళిక వేసుకున్న చాలా ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. విద్యార్థుల కృషి కొనసాగిస్తే త్వరలో విజయం సాధించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. ఈరోజు మీ భాగస్వామికి మంచి రోజుగా ఉంది. మీరు ఇద్దరు కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ క్రమబద్ధమైన దినచర్యను పాటిస్తూ సరైన ఆహారం తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని దినచర్యను మెరుగుపరచుకోవడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. జూదానికి దూరంగా ఉండండి మరియు వ్యాపార భాగస్వాములతో పాత విషయాలను ప్రస్తావించవద్దు. గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నాయి. సులభంగా ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీరు ఒక శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. పెద్దల ఆశీస్సులు మరియు ఆప్యాయత ఇంట్లో సానుకూల శక్తిని నిలబెడతాయి. అతిథుల తాకిడి పెరగడం వల్ల మీ వ్యక్తిగత వ్యవహారాలను నిర్వహించడం కష్టమవుతుంది. తోబుట్టువుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది. కోపాన్ని నియంత్రించలేకపోవడం దీనికి కారణం కావచ్చు. విషయాలు మీ నిద్రపై కూడా ప్రభావం చూపవచ్చు. వ్యాపార సంబంధిత పనులన్నీ సక్రమంగా పూర్తయినప్పుడు మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు దూరంగా ఉన్న వారితో తిరిగి కలుస్తారు. భాగస్వామి సంబంధిత కార్యకలాపాలపై నిశ్చితంగా దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులు తమ ఒత్తిడి కారణంగా ఆందోళన చెందవచ్చు. కుటుంబం మరియు ఇంటి కోసం తప్పకుండా కొంత సమయం కేటాయించండి. అందరితో కలిసి సరదా ప్రణాళికలు వేసుకోండి. ఇది పరస్పర ప్రేమను మరింత పెంచుతుంది. అధిక ఒత్తిడి మరియు అలసట వల్ల తలనొప్పి మరియు నీరసం కలగవచ్చు. ఇది మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మిత్రుల నుండి అందే కీలక సమాచారం మీ భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగపడే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అనుకూల దిశగా సాగడంతో మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలపై చర్చించి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సలహాలు మీకు మంచి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పురాతన వస్తువులు, కళాఖండాలు లేదా విలువైన సేకరణల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అభిరుచికి అనుగుణంగా కొన్ని ప్రత్యేక వస్తువులు సేకరించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపించి పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండి అవసరమైన ఖర్చులను సక్రమంగా నిర్వహించగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సమయపాలనతో వ్యవహరిస్తే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. వివాహ యత్నాలు చేస్తున్న వారికి అనుకూల పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. శుభవార్తలు వినే సూచనలు ఉండడంతో కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం ప్రతి విషయంలో మీకు బలాన్ని ఇస్తుంది. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం ద్వారా
కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. జీవితం పట్ల ఉదార వైఖరిని అలవర్చుకోండి. మీ పరిస్థితుల గురించి ఫిర్యాదు చేయడం, బాధపడడం వల్ల ఏమీ సాధించలేరు. ఈ ఒత్తిడితో కూడిన వైఖరి జీవిత పరిమళాన్ని చంపి సంతృప్తికరమైన జీవితంపై ఆశను అణచివేస్తుంది. ఈరోజు డబ్బు ఎక్కువ కాలం నిలవదు. దాన్ని కూడబెట్టడంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎంత కష్టమైనా సరే మీ మిగిలిన సమయాన్ని మీ పిల్లలతో గడపాలి. మీకు ప్రియమైన వారికి నచ్చని బట్టలు వేసుకోవడం మానుకోండి, ఎందుకంటే వారు బాధపడవచ్చు. ఈరోజు ప్రారంభించిన నిర్మాణ పనులు సంతృప్తికరంగా పూర్తి అవుతాయి. అనుకోని అతిథి మీ ప్రణాళికలకు అంతరాయం కలిగించినప్పటికీ ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. సమయాన్ని వృధా చేయడం కంటే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ఈరోజు ఉపయోగించుకోవచ్చు. ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు కీర్తి, ఆనందాన్ని పొందుతారు. మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. మీరు పోటీదారులపైన, శత్రువులపైన విజయం సాధిస్తారు. పనిలో మీ సహోద్యోగులు, ఉద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మహిళా స్నేహితులు కలుసుకుంటారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలను, మార్గాలను సూచిస్తుంది. మీలోని శక్తిని సరైన దిశలో మళ్లించే అవకాశం మీకు లభిస్తుంది. ఇది ఆత్మ పరిశీలన చేసుకుని మీ లక్ష్యాలపై దృష్టి పెట్టవలసిన సమయం. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడపడం మీకు ఆనందాన్ని నింపుతుంది. సంబంధాలకు నిజాయితీ అవసరం కాబట్టి సంభాషణ ప్రోత్సహించండి. మీరు పంచుకునే భావాలు మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి. మీ కెరీర్లో ఒక కొత్త ప్రాజెక్టు లేదా ఆలోచనలను అమలు చేయడానికి ఇదే సరైన సమయం. మీ సృజనాత్మకత మరియు ఉత్సాహం పని ప్రదేశంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. మీకు సహోద్యోగి నుండి మద్దతు లభించవచ్చు కాబట్టి మీ సంభాషణలపై శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు మీ మానసిక మరియు శారీరక శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. యోగా లేదా ధ్యానం మీ మనసుకు శాంతిని చేకూర్చడంలో సహాయపడతాయి. పునరుత్తేజం పొందడానికి కొంత సమయం కేటాయించండి. మీ ఖర్చులు పరిమితం ఉండేలా చూసుకుంటూ ఆర్థిక విషయాలను పరిశీలించడానికి ఇది మంచి సమయం. కొత్త పెట్టుబడి ప్రతిపాదనలను పరిగణించండి, కానీ పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. జట్టుగా పనిచేస్తే స్ఫూర్తి బలపడుతుంది. ఉమ్మడి ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో గడిపే సమయం మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సంభాషణలో నిష్కపటంగా నిజాయితీగా ఉండడం సంబంధాలను బలపరుస్తుంది. ప్రియమైన వారితో ఒక ఆహ్లాదకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. అది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. మీ ఆరోగ్యానికి స్వయ సంరక్షణపై దృష్టి పెట్టడం చాలా అవసరం. క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారం మీ శక్తిని నిలుపుకోవడానికి సహాయపడతాయి. అలాగే ధ్యానం మరియు ప్రాణాయామం వంటి కార్యకలాపాల ద్వారా మానసిక ప్రశాంతతను సాధించడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ లక్ష్యాల వైపు పయనిస్తూ మంచి సంబంధాలను ఆస్వాదించండి. ఈరోజు మీరు మీ రోజువారీ అవసరాల కోసం కొద్దిగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను పాటించండి. పిల్లల గురించిన చింతలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు విదేశాల నుండి వ్యాపారం చేస్తుంటే ఈరోజు మీకు అకస్మాత్తుగా డబ్బు రావచ్చు. మీ డబ్బు చాలా కాలంగా ఎక్కడైనా చిక్కుపోయి ఉంటే అది ఈరోజు మీకు అందవచ్చు. మీ తల్లితో కొన్ని సైద్ధాంతిక వాదనలు జరగవచ్చు. ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారంలో కొత్త లావాదేవీలు జరుగుతాయి. ఇవి మీ ఆర్థిక స్థితిని బలపరుస్తాయి. ఈరోజు మీరు మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి మరియు స్నేహితులతో షాపింగ్ చేయడానికి డబ్బు ఖర్చు చేస్తారు. సరైన వ్యక్తి నుండి మీకు మంచి వివాహ ప్రతిపాదన వస్తుంది. ఏదైనా పని చాలా కాలంగా నిలిచిపోయి ఉంటే అది ఈరోజు పూర్తి కావచ్చు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.